నేనొక మూవీ చూసాను. 'చమ్కీ లాల్'. వాట్ ఏ గ్రేట్ మూవీ. ఆహ్, ఆహ్, నా డేట్ ఆఫ్ బర్త్ 1995. సో, మనం పుట్టక ముందే ఈ స్టోరీ అంతా జరిగింది. అండ్ నౌ దే ఆర్ నో మోర్. వాళ్ళు చనిపోయారు ఆల్సో. కాకపోతే ఒక పేద కుటుంబంలో పుట్టిన ఒక పర్సన్ అతనికున్న పాటలు పాడాలనే ఒక ఇంట్రెస్ట్ అండ్ తనకున్న ఒక టాలెంట్ తోటి తన చిన్నతనం నుంచి తన చుట్టుపక్కల రియల్ లైఫ్‌లో తను చూసిన ఇల్లీగల్ అఫైర్స్ గురించి జనాలు మెచ్చుకుంటున్నారు, జనాలు ఆదరిస్తున్నారు, జనాలు ఎంటర్‌టైన్ అవుతున్నారని తను పాటలు పాడుతూ తనతో పాటు ఒక ఫీమేల్ సింగర్ పెట్టుకొని ఇద్దరు కలిసి అట్లానే వాటికి ఏదో ఒక పేరు పెట్టారు బూతు పాటలు అని. నేను దానికి అగ్రీ చెయ్యను. బూతు కాదు, ఇట్స్ అ రొమాంటిక్, శృంగారపరమైన. సో, శృంగారపరమైన పాటలు రియల్ లైఫ్‌లో అందరు చేసేది అదే. బట్ ఎవరైనా ముందుకొచ్చినప్పుడు తను చాలా ఫేమస్ అయ్యాడు 'చమ్కీ లాల్'. కానీ తనని పట్టుకొని పర్టిక్యులర్‌గా తన వల్లే బ్యాడ్ నేమ్ వస్తుంది అని అంటూ, అలా బాధ పెడుతూ, ఒక మనిషి గెలుపుని, ఒక మనిషి ఎదుగుదలని ఓర్చుకోలేక సో, అలా కొంతమంది అట్లా కుట్రలు చేయడము నిజంగా, నిజంగా ఒక అంటే ఎవరైనా మనిషి పేదరికంలో పుట్టడం అనేది అనేది మామూలుగా ఒక మనిషి పేదరికంలో పుట్టాడు అంటే తప్పేం లేదు. కానీ ఆ మనిషి చచ్చిపోయేలోపు ఏదో ఒకటి సాధించాలి. అదే పేదరికంలో ఉండకూడదు. తప్పు, ఒప్పు అంటే ఒక మనిషిని మనం బాధ పెట్టనంత వరకు ఏది తప్పు కాదు. ఒక మనిషి మన వల్ల బాధపడనంత వరకు ఏది తప్పు కాదు. మనం నలుగురిని ఎంటర్‌టైన్ చేస్తున్నాం, నలుగురు మన వల్ల నవ్వుకుంటున్నారు, నలుగురు మన వల్ల హ్యాపీగా ఉన్నారు అంటే దట్ ఈజ్ ఓకే. ఏదో బలవంతంగా ఎదుటి వాళ్ళ నుంచి లాక్కోవడం అంటే దాన్నేమంటారు, దొంగతనాలు. అది తప్పు. అలా చేయకూడదు. అట్లానే మనుషుల్ని ఇబ్బంది పెట్టేసి బలవంతంగా వాళ్ళని అనుభవించడం గానీ, అంటే ఇలా అత్యాచారాలు చేయడం అవి తప్పు. అట్లా చేయకూడదు. అట్లా తప్పు, ఒప్పు అనేవి చాలా ఉన్నాయి. ఒక మనిషికి మనం కీడు చేయకూడదు. మనం చేసే పని వల్ల ఒక మనిషి ఇబ్బంది పడకూడదు. ఒక మనిషిని మనం బాధ పెట్టకూడదు. సో, మన కాళ్ళ మీద మనం నిలబడుతూ, మనకున్న టాలెంట్‌ని మనం ఇది చేసుకుంటూ. సో, ఈ రొమాన్స్ అనేది ఈరోజు పుట్టలేదు. సో, నేను పుట్టక ముందు నుంచి ఈ విధంగా రొమాంటిక్‌గా సాంగ్స్ పాడేవాళ్ళు ఉన్నారు. రొమాంటిక్‌గా ఫిల్మ్స్ చేసేవాళ్ళు ఉన్నారు. 'చంకీలాల్' ఒక మాట అడిగాడు. ఎందుకు నన్నే పాయింట్ ఔట్ చేసి అడుగుతున్నారు ఇలాగా, ఏదో తప్పు మనిషి అని చాలామంది పాడుతున్నారు కదా! సో, అందరూ అదే పని చేస్తారు. కానీ దానిలో మనం ఫేమస్ అయ్యామంటే గ్రేటే. కానీ మనల్నే పాయింట్ ఔట్ చేసి మనమే ఏదో చెడ్డవాళ్ళమని మాట్లాడడం అనేది నిజంగా ఇలా బయటపడని లైఫ్ స్టైల్స్ ఎన్నున్నాయో. అరే! అసలు మనిషి పుట్టక ముందు నుంచి ఈవెన్ చెట్లు, జీవరాశులు, జంతువులు ప్రతి ఒక్కటి కలయిక చేసుకుని వాటి గ్రోత్ అంటే వాటి సంతతిని పెంచుకుని చెట్లు కూడా చూడండి, కొన్ని ఆడ చెట్టు, మగ చెట్టు, దాని పిప్పొడి రేణువులు దీనికి ఇది చేస్తేనే అది ఫలదీకరణం చెంది దాని నుంచి ఫ్రూట్స్ వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి. కొన్ని ఎగిరే పురుగులు ఈ విధంగా ఒక పువ్వు మీద వాలి మళ్ళీ ఇంకో పువ్వు మీద వాలి ఇలా అని చెప్తారు. తర్వాత జంతువులు కూడా
ఆడ మగ ఇలా కలవడం వల్ల పిల్లలు పుడతారు. సో ఇలా ప్రతీదీ అయితే ఆహ్, అదే ఆహ్, అదే అడల్ట్ కంటెంటే కదా నేను చేసిన వీడియోస్ గానీ, ఇప్పుడు అదే సినిమాలో హీరో, హీరోయిన్ రొమాంటిక్‌గా చేస్తే వావ్! హీరో, హీరోయిన్. మరి అదే నేను యూట్యూబ్‌లో చేస్తే దానికొక బూతు అని అది ఎలా? హౌ? పెద్ద స్క్రీన్ మీద చేస్తే ఒక మాట, చిన్న స్క్రీన్ మీద చేస్తే ఒక మాట. అందరికీ అవకాశం రావాలి కదా! పెద్ద స్క్రీన్ మీద చేయాలంటే అందరికీ అవకాశం రావాలి కదా! అట్‌లీస్ట్ వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి కదా! అదే నేను చేసింది. ఒక మనిషి గురించి మాట్లాడడానికి ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. నాట్ యూ, నాట్ మీ. బికాజ్ ఎందుకంటే అందరూ జీవితంలో ఏదో ఒకటి అంటే అందరికీ తెలిసేలాగానో, ఎవ్వరికీ తెలవకుండా సీక్రెట్‌గానో వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా చాలా ఏయో చేస్తూ ఉంటారు. అన్నీ రైటేనా? కాదు కదా! సో, అన్నీ తప్పు పనులు చేసేసి ఇప్పుడు వాటి వల్ల నేను మారాను. ఇప్పుడు నేను మంచిగున్నా కాబట్టి ఎదుటి వాళ్ళకి చెప్తాను అని కొంతమంది అంటే ఎలా? సో, వాళ్ళ లైఫ్‌లో అన్నీ చెడ్డ పనులు, తప్పు పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళెలా జడ్జ్ చేస్తారు ఒక మనిషిని? నువ్వు తప్పు, నువ్వు ఇది, అది, ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి. నేను చెప్పాను కదా! మనం చేసే పనుల వల్ల ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఎంటర్‌టైన్ చేస్తూ ఉన్నంత వరకు ఏది తప్పు కాదు. ఇప్పుడు నేనేం తప్పు చేశానని నాకు షూటింగ్స్ లేవు. నాకు షూటింగ్స్ కావాలి. నాలో టాలెంట్ ఉంది. ఐ కెన్ డూ ఎనీథింగ్. నేను షూటింగ్స్ చేయాలని అనుకుంటున్నాను. కానీ నాకు షూటింగ్స్ లేవు. ఒకప్పుడు నాకు షూటింగ్స్ ఉండే. నేను చేశాను. నాకు డబ్బులొచ్చాయి. చాలామంది నన్ను లవ్ చేస్తున్నారు. చాలామంది నేనంటే క్రేజ్ ఉన్నారు. చాలామంది నన్ను ఇష్టపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. ఇప్పుడు కూడా నాకు అలాగే ఇంకా చాలానుంది. నాలో చాలా థాట్స్ ఉన్నాయి. చాలా రకాలుగా చేయాలనుంది. కానీ నాకు మంచి ప్లాట్‌ఫార్మ్, నాకు కెమెరా, ఎడిటింగ్, అప్‌లోడ్, ఛానల్ మెయింటెనెన్స్ అంటే ఐయామ్ టాకింగ్ అబౌట్ యూట్యూబ్. అట్లా నాకెవరూ తెలీదనమాట. అండ్ వేరే వాళ్ళ ప్రాజెక్ట్స్‌లో వచ్చినా నేను చేస్తాను. కానీ నాకేం అవకాశాలు లేవు. గాడ్ ఈజ్ దేర్, విల్ సీ. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 16. యాక్చువల్లీ 15కి నా మెన్సెన్స్ డేటు. కాకపోతే ప్రతి నెల వచ్చిన డేట్ కన్నా 2 రోజుల తర్వాత వస్తుంది. ఆ లెక్కను చూసుకున్నా 15 కదా! 16, 17 లోపు చూడాలి. లేకపోతే 18 ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. ఒకవేళ ఈ మంత్ నేను ప్రెగ్నెంట్ అయ్యానా అని. కాసేపటికి నాకు అదే థాట్ అనిపిస్తుంది. నా కడుపులో బేబీ ఉందా? ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయ్యానా లేదా అని. యూరిన్ టెస్ట్ కిట్ ఎప్పుడో ఎన్నో నెలల క్రితమే తెచ్చిపెట్టాడు అవి. అది అట్లనే ఉంది ఫ్రిడ్జ్‌లో. దేవుడికి తెలుసు ఎప్పుడు ఏమి ఇవ్వాలో. అండ్ ఏది లేదని బాధపడే కన్నా ఉన్న వాటితోటి హ్యాపీగా ఉండడం మంచిది. బట్ ప్రతి మనిషిలో ఒక కోరిక అనేది ఉంటుంది కదా! ఇంకా నాకు ఇది కావాలి, అది కావాలి. కోరుకోవడంలో తప్పు లేదు. కోరికలు ఉంటేనే లైఫ్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. లైఫ్ ముందుకు సాగుతుంది. అట్లాగా. అండ్ టేక్ కేర్. ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి. నేను ఎన్ని ఇయర్స్ బట్టి హైదరాబాద్లో ఉంటున్నాను తప్ప విజయవాడలో చాలా వేడి ఉంటుంది నాకు తెలుసు. బట్ హైదరాబాద్లో ఇంత హాట్నెస్ చూడడం నేను అసలు డ్రెస్ కూడా ఏదో వేసుకున్నానా లేదా అన్నట్టే వేసుకుంటున్నా. ఎక్కువ బాల్కనీలకు కూడా వెళ్ళట్లేదు ఎవరైనా చూస్తారని చెప్పేసి. ఫుల్ డ్రెస్ వేసుకోవాలంటే భయమేస్తుంది. బయటికి కూడా వెళ్ళాలంటే భయమేస్తుంది. అండ్ వాటర్ మెయిన్, మీతో పాటు వాటర్ పెట్టుకోండి. అండ్ జాగ్రత్త. ఎండకి ఎక్కువ నేను చూస్తున్నాను ఇక్కడ మా గల్లీలోనే కొన్ని హౌసెస్ కడుతున్నారు.
కొంతమంది కారు పని చేసేవాళ్ళు పాపం ఎండలోనే రోజంతా పని చేస్తున్నారు. ఆహ్, నిజంగా ఎండాకాలము ఇంత ఎక్కువగా ఎండలున్నాయి కదా!